పర్టికులర్ గా ఫేస్ వాటిగా కవర్ చేసి ఇచ్చారు వాళ్ళు. చింత దాచుకున్నట్టు పొరపాటు చించేటది ఇక్కడ జరిగింది. కరెక్ట్ గా ఈ ఫేస్ చేసింది తప్ప చించింది. ఎక్కడ చూసినా కాక పార్టీ బలోపేతం ఉందని పొడవలు పెట్టి చించినట్టు యువకులు ఎంతో ముచ్చటపడి జనసేన పార్టీ మీద అభిమానంతో ఫ్లెక్సీలు వేపిస్తే వాళ్ళ పైశాచిక ఆనందం చూడండి. ఇది చించి ఆనందపడుతున్నారు వాళ్ళు. ఇది కేవలం పిరికి బంద చర్య. వాళ్ళ ఓటమికి వాళ్ళకి కనిపించి ఇట్లాంటి పనులు చేస్తున్నారన్నమాట. గెలిచేవాడు ఎవడు ఇక్కడ ఫ్లెక్సీలు చించాల్సిన అవసరం లేదు. చూడండి కుర్రోళ్ళు ఎంత చిన్న కుర్రోళ్ళు వాళ్ళు పార్టీ మీద అభిమానంతో ఫ్లెక్సీలు ఎంచుకుంటే వారంలో ఎంత అనంతో చించాడు. ఎవడు చించాడో కానీ జై జనసేన, జై జనసేన. ఫ్లెక్సీలు చించిన వాళ్ళ వెంటనే, ఫ్లెక్సీలు చించిన వాళ్ళ వెంటనే, ఫ్లెక్సీలు చించిన వాళ్ళ వెంటనే, ఫ్లెక్సీలు చించిన వాళ్ళ వెంటనే, ఫ్లెక్సీలు చించిన వాళ్ళ వెంటనే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నేరళ సురేష్ గారి నాయకత్వం, నేరళ సురేష్ గారి నాయకత్వం. యాదవులకి పదవులు ఇస్తే ఇట్లానే ఉంటది. పనికిరాని మొగుడు మనసు నిండా ఉన్నట్టు ఉంది అనమాట. ఒక అవకాశం ఇవ్వమని చెప్పి 150 సీట్లు తీసుకొని అధికారం చేయలేక చేతగాక ప్రతిపక్షాలు బలోపేతం అవుతున్నాయి. రేపు అధికారంలోకి వచ్చే ప్రతిపక్షాలే అనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉన్న పాతకుంటూరు బాలాజీ నగర్ లో అల్లకొల్లం సృష్టిస్తున్నారు. మేము దీని మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చాం పాతకుంటూరు పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు వెంబటే స్పందించి దీని మీద ఎవరు చేశారని తెలియాలని చేస్తున్నాం. మీకు కనుక చేత కాకపోతే మా కనుక ఎవడనే కనుక తెలిస్తే వాడికి బొమ్మ చూపిస్తాం, ఎందుకు పుట్టామా అనేటట్టుగా చేస్తాం. దీని కనుక హింసగా కనుక రెడీ అంటే కనుక మేము కూడా కర్రలతో అయినా రాళ్లతో అయినా హాకీ బ్యాట్స్ అయినా మేము కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. గతంలో కూడా మన మేయర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు పర్యావరణం బాగుండాలని చెప్పి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు వచ్చినప్పుడు మా పార్టీకి సంబంధించి ఏదైనా వచ్చిన రోజు వాళ్ళ పర్యావరణం గుర్తుకొచ్చింది అనమాట. అది అయిపోగానే అమ్మటి వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నెలలుగా ఎవరైనా ఎంపీ అయినా కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు అయినా ఏదైనా కనుక రాగానే వాళ్ళ నెలల ముందే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. రోడ్లు కూడా ఆక్యుపై చేసుకుని వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారు. నెలలు గడిచిన తర్వాత కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు. మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, అధికార పార్టీకి ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా చేస్తే అవి చెల్లవు. అది ఇప్పుడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. మేయర్ కి, సిపికి, డీసీపీకి హెచ్చరిస్తున్నాం. రేపు వచ్చేది అధికారం మాదే. రేపు కనుక మీరు మా నాయకుడు గుంటూరు వస్తున్నాడు, ఆ టైంలో అలానే కనుక మా పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కనుక మీరు కనుక లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నాం. మేము వేసిన తర్వాత పావుగంటకి అరగంటకి తీస్తున్నారు. అది కనుక ఈసారి కనుక జరిగితే అది వేరేగానే ఉంటది కానీ హెచ్చరిస్తున్నాం. దీన్ని కనుక చించిన వాళ్ళు ఎవరో కనుక ఎంబటే స్పందించి మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం.